పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం చక్కెర, ఉప్పులో మైక్రోప్లాస్టిక్ వాడకం గురించి ప్రభుత్వానికి తెలుసని చెప్పారు. ఈ విషయంలో అనేక అధ్యయనాలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI శాస్త్రీయ ప్యానెళ్లలో స్వతంత్ర నిపుణులు చర్యలు జరిపారు. ఆహార ఉత్పత్తులలో కలుషితాలుగా మైక్రో, నానో ప్లాస్టిక్ల విస్తృత వినియోగం, వ్యాప్తిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్లమెంటులో ప్రభుత్వం వెల్లడించింది. రాజస్థాన్లోని టోంక్, సవాయి మాధోపూర్ జిల్లాతో సహా దేశంలో వినియోగించే ఉప్పు, పంచదారలో మైక్రోప్లాస్టిక్లు ఉన్నట్లు నివేదించిన అధ్యయనాల గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియదా అని లోక్సభలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిని సభ్యులు ప్రశ్నించారు. ఆహార పదార్థాల్లో మైక్రోప్లాస్టిక్ ఉనికిని పరీక్షించడానికి లేదా దాని స్థాయిని అంచనా వేయడానికి ఏదైనా పరిశోధన జరిగిందా అని కూడా అడిగారు. దీంతో పాటు ఉప్పు, పంచదార, ఇతర అవసరమైన ఆహార పదార్థాలలో మైక్రోప్లాస్టిక్లను కలపడాన్ని పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుంది అంటూ ప్రశ్నలు లేవనెత్తారు సభ్యులు. ఈ ప్రశ్నలకు సమాధానంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ఉప్పు మరియు చక్కెర నమూనాలలో మైక్రోప్లాస్టిక్లను గుర్తించిన అధ్యయనం గురించి ప్రభుత్వానికి తెలుసు అని వెల్లడించారు.